బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలె శేఖర్ రెడ్డితో పాటుగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ముఖ్యమంత్రి ఏదో మంచోడైనట్టు బాగా పరిపాలన ప్రజాపాలన నడుస్తున్నట్టు ఏదో గొప్పగా హారతులు పడుతున్నట్టు మా ముఖ్యమంత్రి అంటే ఈరోజు దాడి చేస్తారా? ఇదేం పద్ధతి, ఇదేం కథ అంటే ఇదేనయ్యా? అంటే ముఖ్యమంత్రిని ఏమనద్దు, మీరు ఎన్నైనా పడాలి, మేమైతే అనొద్దా? ఇదేనా కాంగ్రెస్ పరిపాలన? ప్రజాపాలన ఏడ ప్రజాపాలన నడుస్తుంది? మా భువనగిరి కాన్సెప్ట్ తెలుసు. మేము గతంలో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ అనేది ఎంత గొప్పగా ఉండే అంత గొప్పగా ఉండే. ఎక్కడ ఎవ్వరి మీద కూడా ఒక్క చెయ్యి పడకుండా కాన్స్టిట్యూషన్ మొత్తం కాపాడుకున్నాం. గుండాయిజం, రౌడీయిజం అనేది లేకుండా ఎవ్వని కాడు బుధాలు ఇట్లా ఎగిరోసం నడవకుంటే కూడా భువనగిరి కాన్స్టిట్యూషన్ చేసినాం. అంత గొప్పగా 10 సంవత్సరాలు ఉండే. ఈరోజు సంవత్సర పాలన చూస్తున్నారు, అందరు ప్రజలు కూడా చూస్తున్నారు. మీ ఆగడాలు, మీ రౌడీయిజాలు, మీ గుండాయిజాలు నిన్న మొన్న కూడా భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతూనే ఉన్నాయి. కొడుతున్నారు, తిడుతున్నారు, అన్ని రకాల కబ్జాలు నడుస్తున్నాయి, అన్ని రకాలు నడుస్తున్నాయి. మీ దగ్గర మీరున్నప్పుడు ఈరోజు ఉన్నప్పుడు నడుస్తున్నాయని